ఏయ్, మళ్ళీ మా లిల్లీ జోలికొచ్చినా, ఏ ఆడపిల్ల జోలికొచ్చినా ఇలాగే ఉంటుంది. చంపేస్తాన్రా రేయ్. థ్యాంక్స్ భూమి, చాలా థ్యాంక్స్. నీకేం భయం లేదు. ఇంతకీ వాడెవడు నిన్నెందుకు చంపాలనుకున్నాడు? ఇదంతా ఆ అపూర్వ పని భూమి. మా చెర్రీ ఎలాంటి వాడో కూడా మాకు తెలుసు. తను నీతో అమానుషంగా ప్రవర్తించే అవకాశమే లేదు. చెప్పు, తను నీతో తప్పుగా ప్రవర్తించాడా? లిల్లీ చెప్పు. లేదు భూమి. మరి కోర్టులో ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు కేసు పెట్టావు? చెప్పకపోతే మా నాన్నని చంపేస్తానని అపూర్వ బెదిరించింది. ఏంటి? మీ నాన్నని చంపేస్తానని బెదిరించిందా? హాయ్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? లిల్లీ మనసు మార్చుకుంది. ఇప్పుడు అసలు నిజం చెప్తుంది బావా. చెప్పు లిల్లీ. నేనలా చెప్పకపోతే మా నాన్నని చంపేస్తానంది అపూర్వ. ఇప్పుడు ఇంకో ప్లాన్ కూడా వేసింది. చెర్రీకి శిక్ష పడితే బయటికి రావచ్చు, కానీ నన్ను చంపేస్తే మర్డర్ కేసు అవుతుంది కదా. జీవితాంతం జైల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తుంది. అందుకే నన్ను చంపడానికి రౌడీని కూడా పంపించింది. సమయానికి భూమి వచ్చినట్టు కాపాడింది. ఓ, నువ్వా కాపాడింది? అవును బావా, నేనే కొట్టాను ఆ రౌడీని. కానీ అపూర్వ ఇంత దిగజారిపోయింది. రేప్ కేసును ఒక మర్డర్ కేసుగా మార్చాలనుకుంది. లిలీ, నీకు మీ నాన్నకి ఏ ప్రమాదం రాకుండా మేము ఉంటాం. మీరు కోర్టుకు మాత్రం వచ్చి నిజం చెప్పండి. నాకు భయం వేస్తుంది, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారేమో. లిలీ, లిజన్ టు మీ. కోర్టులో నువ్వు అపూర్వనే మీ నాన్నని బంధించి నీతో అబద్ధపు సాక్ష్యం చెప్పించిందని చెప్తే కోర్టే మీ నాన్నని రక్షిస్తుంది. ఒకవేళ ఏదైనా చేస్తే అది కూడా ఒక కేసు అవుతుంది. నువ్వు ధైర్యంగా నిజం చెప్తే మీ నాన్న సేఫ్, చెర్రీ కూడా బయటికొస్తాడు. సరే, మీరు చెప్పినట్టే చెప్తాను. రేపు కోర్టులో నిజం చెప్తాను. కానీ ఇప్పుడేం చేయాలి? అపూర్వకి లిల్లీ తప్పించుకుందన్న విషయం తెలిసిపోతుంది కదా. అవును, యాక్చువల్లీ ఇప్పుడే కాకపోయినా ఉదయానికి ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఏం చేద్దాం? అప్పటి వరకు లిల్లీని మన దగ్గరే ఉంచుకుందాం. ఆమెకి తెలియకుండా సేఫ్గా మన గెస్ట్ హౌస్లో ఉండొచ్చు కదా. సరే బావా, రేపు కోర్టుకి మనమే తీసుకువెళ్దాం. రైట్. సరే, కారకండి, ఎక్కండి. రా పద. ప్లీజ్ గో. ఏంటి నువ్వు నిజంగా కొట్టావు? అవును, నిజంగానే కొట్టాను. హే, నువ్వు చాలా గట్టిగా కొట్టావు తెలుసా. ఐడియా ఎలా ఉంది బావా? నీ రండి వెళ్దాం. ఎక్కు. శారద ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే ఈ పసరు తాగిస్తే శారద పెట్టిన మందు ప్రభావం మొత్తం బయటకొచ్చేస్తుందని గోరింటాకు చెప్పింది. ఇదొక మంచి నాటు వైద్యుడి దగ్గర నుంచి తెప్పించాను, ఒక్క గ్లాస్ చాలు ఆట అయిపోతుందని గోరింటాకు చెప్పింది. కలిపేద్దాం. వెంటనే కలిపేసి ఆయనకిచ్చేస్తే ఆ శారద పీడ విరిగడైపోతుంది.
ఏమండి జ్యూస్. ఏంటి ఈరోజు స్పెషల్గా చూసుకుంటున్నావు? అందుకే నాకు కోపం వస్తుంది. మీరేదో కష్టపడిపోతున్నారని జ్యూస్ చేసి తీసుకొస్తే మీరు నా మీద అనుమాన పడతారా? సర్లే ఏడవకు, ఇవ్వు తాగుతాం. ఏమైందండి? ఏం జ్యూస్ మీరా ఇది? పుదీనా జ్యూస్ అండి, తాగండి. డీటాక్స్, ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా కరెక్ట్గా వేసావా? వేసానండి, మీరు తాగండి. ఏమండి, వాంతి ఎలా ఉందా? నీకా తెలుసు? అంటే కొత్తగా తాగితే అలానే ఉంటుందంట, ఏం కాదు. ప్రాణం పోయేట్టుగా ఉంది. అసలు మీరా ఈ జ్యూస్లో ఏం కలిపిందో ఏంటో. ఎస్, ఇక నుంచి ఆ శారద పీడ నాకు విరగడైపోయింది. ఈ నసలు ఆ ఇంటి గుమ్మం వైపు కూడా చూడరు. ఎస్. వీళ్ళేంటి? వాటర్ తీసుకురాపో. రే రే, ఇదిగో మమ్మీ. రే, ఏంట్రా ఏంట్రా ఇది? ఇలా ఎందుకు పడున్నారు? లిల్లీ ఏది? ఆ తలుపులు తెరుచున్నాయి ఏంటి? లిల్లీ ఏది? చెప్పరా చెప్పరా. రాత్రి ఎవరో వచ్చారు మేడం, మా ఇద్దరిని కొట్టి లిల్లీని తీసుకెళ్ళిపోయారు మేడం.